కల్కి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అయితే విష్ణువు కల్కిగా అవతరించడానికి గల కారణం ఏమిటి? కల్కి అవతారం ఏ ప్రదేశంలో జరిగింది? అసలు కల్కి అవతారం యొక్క రియల్ స్టోరీ ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి మొత్తం 4 యుగాలు: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ కలియుగం. ఈ యుగాల్లో ఒక యుగం ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసే వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు రియల్ కంటెంట్లోనికి వెళ్దాం. అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని పునఃస్థాపించడానికి విష్ణువు అనేక అవతారాలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తూ యదా యదహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే శ్లోకాన్ని చెప్తాడు. దీని అర్థం ఏమిటంటే, ఏ కాలమున ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో ఆ సమయమున దృష్ట శిక్షణ కొరకు, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగంలోనూ అవతారాలు దాల్చుతున్నాను అని చెప్పడం జరిగింది. దీని ప్రకారంగానే విష్ణువు రాముడిగా, కృష్ణుడిగా ఇంకా అనేక అవతారాలు ఎత్తడం జరిగింది. ఈ విధంగానే విష్ణు కలియుగంలో కల్కిగా అవతరిస్తాడు. కలియుగంలో పూర్తిగా ధర్మం నశించిపోయి అధర్మం పెరిగినప్పుడు విష్ణువు తన 10వ అవతారమైన కల్కిగా జన్మిస్తాడు. అయితే కలియుగాన్ని నాశనం చేసే కలిపురుషుడు ఎలా పుట్టాడు అనే విషయం చూద్దాం. శ్రీకృష్ణుడు అవతారం చాలించి ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమయ్యే సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి ఒక శక్తి పుట్టింది. బ్రహ్మ శక్తికి అధర్ముడు అని పేరు పెట్టాడు. ఇతడికి మిథ్య అనే ఒక అందమైన భార్య ఉంది. వీళ్ళిద్దరికీ దంబుడు అంటే మోసం అనే పుత్రుడు, మాయ అనే పుత్రిక పుట్టారు. వీళ్ళిద్దరూ ఒక అమ్మకే పుట్టడం చేత వరుసకి అన్నా చెల్లెళ్ళయ్యారు. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ప్రకృతికి విరుద్ధంగా వివాహం చేసుకుని ఒకటయ్యారు. మళ్ళీ వీళ్ళిద్దరికీ లోబుడు అనే పుత్రుడు, నికృతి అనే పుత్రిక పుట్టారు. మళ్ళీ ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే క్రోధుడు అనే కొడుకు, హింస అనే కూతురు పుట్టారు. మళ్ళీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే అప్పుడు కలిపురుషుడు పుట్టాడు. సింపుల్ గా చెప్పాలంటే 4 తరాల అన్నా చెల్లెలు తప్పు చేస్తే కలిపురుషుడు పుట్టాడు. ఆ తర్వాత అసంఖ్యాకంగా కలికి పుత్రులు, పౌత్రులు పుట్టారు. కలిపురుషుడు వచ్చిన తర్వాత విశ్వం ఎంతో క్షోభను అనుభవించింది. ఆ బాధను భరించలేక భూమాత దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి మీరు అవతారం తీసుకునే సమయం ఆసన్నమైంది అని చెప్పారు. అప్పుడు విష్ణువు శంబలలో విష్ణుయసుడు, అతడి భార్య సుమతి వాళ్ళిద్దరికీ కుమారుడి కింద పుడతాను అని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి మీరు వెళుతున్నారు, మరి నేనేం చేయాలి అని అడుగుతుంది. అందరికీ తెలిసిందే, విష్ణుమూర్తి యొక్క ప్రతి అవతారంలోనూ లక్ష్మీదేవి కూడా జన్మించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, విష్ణువు రాముడిగా ఉన్నప్పుడు సీతగా జన్మించింది, కృష్ణుడిగా ఉన్నప్పుడు రుక్మిణిగా జన్మించింది. ఇలా ప్రతి అవతారంలోనూ జరిగింది. అయితే ఈ అవతారంలో నేను ఎలా జన్మిస్తాను అని లక్ష్మీదేవి అడగగా, విష్ణువును సింహల దేశంలో ఒక రాజు కుమార్తెగా పద్మావతి అనే పేరుతో పుడతావు, నన్ను కలుసుకుంటావు అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి నేను అక్కడ మానవ రూపంలో పుడతాను, నేను లక్ష్మీదేవిని అని నాకు తెలియదు. కృష్ణ అవతారంలో కూడా రుక్మిణిగా జన్మించి మిమ్మల్ని చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాను, ఆ కష్టాలు నేను పడలేను, మిమ్మల్ని ఎలా చేరుకోవాలి, ఎలా తెలుస్తుంది నాకు మీరేనని అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, మీకు పరమేశ్వరుడి నుండి ఒక వరం లభిస్తుంది, ఆ వరమే మీకు శాపంగా మారుతుంది, మళ్ళీ ఆ శాపమే మీకు వరంగా మారుతుంది అని చెప్పాడు. స్వామి శంబలలో విష్ణుయసుడు సుమతి దంపతులకు వైశాఖ శుక్ల ద్వాదశి నాడు పుట్టాడు. ఆ స్వామి చతుర్భుజాలతో జన్మించాడు. వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఇదేమిటి 4 భుజాలతో పుట్టాడు అని అనుకున్నారు. అప్పుడు వెంటనే బ్రహ్మ పంపించిన ఒక దూత వచ్చి, స్వామి మీరు మానవ రూపంలో పుట్టారు, చతుర్భుజాలు ఉండకూడదు అని చెప్తే వెంటనే స్వామి 2 భుజాలను అంతర్ధానం చేసేశారు. ఇప్పుడు మళ్ళీ 2 భుజాలతో స్వామిని చూసిన తల్లిదండ్రులు అదేంటి 4 భుజాలు కదా ఉండాలి అని అనుకున్నారు. తర్వాత వాళ్ళకి విష్ణుమాయ కలిగి మేము భ్రమపడి ఉంటాం అని అనుకున్నారు. అప్పుడు మహర్షులందరూ ఆ బాలుడికి కల్కి అని పేరు పెట్టారు. తర్వాత ఆ బాలుడికి కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఉపనయన సంస్కారాలు చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు. ఆ బాలుడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్తూ ఉంటే మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు తీసుకొని వచ్చి వేదాలు, ధనుర్విద్య నేర్పించి విద్యాభ్యాసం పూర్తి చేశారు.
అప్పుడు కల్కి గురుదేవా మీకు గురుదక్షిణగా ఏమివ్వాలి అని అడిగాడు. అప్పుడు పరశురాముడు, మీరెవరో మీకు తెలియదు కదా, మీరు కలి సంహారం గురించి జన్మించిన నారాయణుడు అని చెప్పాడు. మీరు ధర్మ సంస్థాపన చేయటానికి భూమి మీదకు వచ్చారు. ఇప్పుడు ధర్మహీనులు విపరీతంగా పెరిగిపోయి భూమి అల్లాడిపోతుంది. వాళ్ళందరినీ నాశనం చేసి ధర్మ సంస్థాపన చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అని అన్నాడు. అప్పుడు కల్కికి ధర్మ సంస్థాపన చేయాలి అనే స్పృహ వచ్చి అధిక శక్తి కోసం పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై గరుత్మంతుడి అంశతో తెల్లటి గుర్రాన్నిచ్చాడు. దీనితో పాటు ఒక ఖడ్గాన్ని మరియు ఒక మాట్లాడే చిలుకని కూడా ఇచ్చాడు. అక్కడ లక్ష్మీదేవి సింహల దేశంలో బృహద్రథుడు అనే రాజు అతని భార్య కౌమిదికి పద్మావతి అనే పేరుతో పుట్టింది. పుట్టి యుక్త వయసుకు వచ్చింది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెకి చిన్నప్పటి నుంచి నారాయణుడికి భార్యని కావాలనే కోరిక ఉండేది. అప్పుడు మహర్షులు పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేయి, వాళ్ళు నీకు మార్గం చూపిస్తారు అని చెప్పారు. అప్పుడు పద్మావతి సరే అని చెప్పి పరమేశ్వరుడికి తపస్సు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు విష్ణువుతో వివాహం జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు పద్మావతి నేను విష్ణుమూర్తిని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు నిన్ను విష్ణువు కాకుండా ఇతర పరపురుషులు ఎవరైనా కామంతో చూస్తే వాళ్ళు స్త్రీలుగా మారిపోతారు అని వరమిచ్చాడు. పరమేశ్వరుడు ఎలా వరమిచ్చాడని పద్మావతి తన తండ్రికి చెప్తుంది. వాళ్ళెంతో సంతోషపడతారు. వాళ్ళప్పటి నుంచి విష్ణువు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగారు. ఎంత ఎదురు చూసినా విష్ణువు రాకపోవడంతో తండ్రి పద్మావతికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి ఎంతో మంది రాజులు వచ్చారు. వాళ్ళందరూ పద్మావతి నా భార్య అయితే బాగున్ను అనుకున్నారు. అలా అనుకున్న వెంటనే వాళ్ళు స్త్రీలుగా మారిపోయారు. ఆ రోజు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ స్త్రీలుగా మారిపోయారు. పద్మావతికి వెంటనే పరమేశ్వరుడిచ్చిన వరం గుర్తొచ్చి అయ్యో వీళ్ళందరూ నా వల్లే స్త్రీలుగా మారిపోయారు అని బాధపడింది. ఈ బాధ రోజు రోజుకి పెరిగిపోయి ఇంకా నా వల్ల కాదు, దేహత్యాగం చేద్దాం అని అనుకుంటుంది. అప్పుడు అక్కడికి సర్వజ్ఞుడు అనే చిలుక వచ్చి ఆగమ్మా, ఎందుకు అగ్ని ప్రవేశం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు పద్మావతి ఆశ్చర్యపోతూ ఏమిటి, నువ్వు మానవ స్వరంలో ఎలా మాట్లాడుతున్నావు అని అడిగింది. అప్పుడు ఆ చిలుక నేను దేవతా సుఖాన్ని అని చెప్తుంది. అప్పుడు చిలుక ఏం జరిగింది అని అడగడంతో పద్మావతి ఏడుస్తూ ఇలా చెప్పింది, నాకు నారాయణుడు భర్తగా కావాలి. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం కారణంగా ఎంతో మంది స్త్రీలుగా మారిపోతున్నారు. ఇది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పింది. అప్పుడు చిలుక నారాయణుడు శంబలలో పుట్టాడు. పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేశాడు. పరమేశ్వరుడి నుండి గుర్రాన్ని ఖడ్గాన్ని కూడా పొందాడు. నిన్ను త్వరలోనే చేరుకుంటాడు. నువ్వు బాధపడకు, నేను నీ గురించి నారాయణుడికి చెప్తాను అని చెప్పింది. అప్పుడు వెంటనే పద్మావతి ఎంతో ఆనందించి నువ్వెలాగైనా నా సందేశాన్ని స్వామికి చెప్పు అని చెప్పి పంపించింది. అప్పుడు వెంటనే ఆ చిలుక కల్కి భగవానుడి దగ్గరకు వచ్చి పద్మావతి గురించి చెప్పింది. వెంటనే కల్కి భగవానుడు గుర్రం మీద బయలుదేరి సింహల దేశంలో కారుమతి అనే నగరంలోనికి ప్రవేశించాడు. అప్పుడు అక్కడ ఆగి చిలుకను పద్మావతి దగ్గరకు పంపించాడు. అప్పుడు చిలుక పద్మావతి దగ్గరకు వచ్చి నీ స్వామి వచ్చారు అని చెప్తుంది. ఇలా కల్కి భగవానుడు సింహల దేశానికి వచ్చి పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఇలా వివాహం చేసుకోవడం వల్ల కల్కి సింహల దేశానికి రాజయ్యాడు. కల్కి పద్మావతిని నీకేమైనా కోరిక ఉందా అని అడగగా పద్మావతి నా వల్ల స్త్రీలుగా మారిన వారందరినీ పురుషులుగా చేయండి అని అడిగింది. కల్కి భగవానుడు సరే అని చెప్పాడు. కల్కి భగవానుడు పద్మావతిని తీసుకుని సంబలకు వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళకి జయ విజయులు అనే పుత్రులు పుట్టారు. అయితే కల్కి భగవానుడు కలిపురుషుడిని ఎలా చంపాడు, వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది అనే విషయాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం.